ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏది మిర్రర్ ఇవ్వండి. ఏంటిది ఇలా మండుతోంది? ఏమో మేడం, అలాంటి ప్రాబ్లం రాదే. ఈ ప్రోడక్ట్స్ అన్ని ఫారెన్ నుంచి తెప్పించాను మేడం. డెడ్ స్కిన్ కూడా యాక్టివేట్ చేస్తాయి. మేబీ మీకు అందువల్లే బర్నింగ్ ఫీలింగ్ వస్తుందేమో. కాసేపు వెయిట్ చేయండి, తగ్గిపోతుంది. రమా, ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా? పెద్దదాన్ని అయిపోయానని వయసు గుర్తు చేస్తున్నారా? ఇంట్లో ఎదిగిన పిల్లలుండగా నీకెందుకు ఇవన్నీ అని వెక్కిరిస్తున్నారా? రమా, నువ్వు మామూలుగానే అందంగా ఉంటావు. అందం లేని వాళ్ళు అందం పెంచుకోవడానికి మేకప్ వేసుకోవాలి, కానీ అందంగా ఉన్న వాళ్ళు ఉన్న అందం చెడగొట్టుకోవడానికి మేకప్ వేసుకోవడం ఎందుకు అంటున్నాను. మీ మాటలు వినేవాళ్ళకి, మీ మాటలకి పడేవాళ్ళకి చెప్పండి. రమా, నీకు మంచి మాట చెప్పినా కూడా చెడుగానే తీసుకుంటావు. చెప్పాలనుకోవడం నాదే తప్పు. బయట వాళ్ళ ముందు ఎందుకు ఇవన్నీ? సరే, నీ ఇష్టం. మీరేం చేస్తారో నాకు తెలీదు. వెంటనే ఈ బర్నింగ్ తగ్గించాలి. 1 minute మేడం. మేడం, బ్యాక్ జరగండి. ఏంటిలా మండుతోంది? ఫస్ట్ ఫేస్ వాష్ చేయండి. ఈ రెడిష్ ఏంటి? రమా, రమా, అమ్మగారు, 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 అమ్మగారు. రమా, రమా, ఎందుకు తన మీద చేసుకున్నావు? ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పే ఉంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషి తన ఇష్టానికొచ్చి నన్ను టచ్ చేస్తుందా? రమా, తను ఎందుకు టచ్ చేసిందో ఒక్కసారి అద్దంలో చూసుకో. చామంతి, అది మొహం అంతా రాయమ్మా, రాయమ్మా, రాయి.
బర్నింగ్ తగ్గింది గాని ఇంకా కొన్ని మచ్చలు అలాగే ఉన్నాయి. ఈ మొహం పెట్టుకుని నేను ఫంక్షన్కి ఎలా రావాలి? ఏం పర్లేదమ్మగారు. ఇలా ఉన్నప్పుడు మా ఊళ్ళల్లో ఆయుర్వేదం పద్ధతిలో చేస్తారు. చిటికలో మొహం చందమామలా మారిపోతుంది. మిమ్మల్ని నేను అలా రెడీ చేస్తాను. అది కూడా మీకు అభ్యంతరం లేదంటేనే. అమ్మా చామంతి, ఆయుర్వేదం పద్ధతులు తనకేం తెలియదమ్మా. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసి చూపిస్తే తెలుస్తుంది. తనకి భయపడకుండా నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసి చూపించు. బా 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 సరే. బా. ఏయ్ ఏయ్ ఏంటి పని? ఎత్తు. మీకు పంచేయమని చెప్తే ఇలా కింద పడేస్తారా? తొందరగా క్లీన్ చేయి. అలాగే అమ్మగారు. అబ్బా ఏయ్ ఏది ఎక్కడ పెట్టాలో తెలీదా? నా కళ్ళకి అడ్డం పెడతావా? ఏంటే అడుగుతుంటే నోటితో సమాధానం చెప్పకుండా మూగదానిలాగా ఏవేవో సైకిల్ చేస్తున్నావు? ఓహో అర్థమైందే. మీకు పనులు చెప్తున్నానని నన్నే వెటకారం చేస్తున్నావు కదూ? చెప్తానని పని. నిన్ను. ఏం చేస్తున్నావు భ్రమరా? పాపం, మాటలు రాని దాని మీదేంటి నీ ప్రతాపం? హ, ఓహో, ఇది నిజంగానే మోగదా పెద్దమ్మా? ఆ, ఇలాంటి వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకుంటే మనకే అరిష్టం. దీన్ని వెంటనే పీకేయండి పెద్దమ్మా. ఇలాంటోళ్ళని కాదు, పని చేయకుండా పెత్తనం చేసేవాళ్ళని ఇంట్లో పెట్టుకోవడమే పెద్ద అరిష్టం. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. పాపం, తన పని తను చేసుకుంటూ ఉంటే వెళ్లి అడ్డుపడింది నువ్వు కాదు. ఆ రోబోలు ఇంట్లో అన్ని పనులు చేసేస్తున్నాయి. అవేవి నీకు తెలియదు పెద్దమ్మా. చేయడానికేం పనిలేక మా రమాదేవి వదిన ఇంట్లో పడి తేరగా తింటున్నారు పెద్దమ్మా వీళ్ళు. వీళ్ల సంగతి మీకు తెలీదు. వీళ్ళకిట్లా చెప్పకపోతే నెత్తిమెక్కి కూర్చుంటారు పెద్దమ్మా. నేనొచ్చాను కదా, ఇక చెప్తానులే వీళ్ల సంగతి. తాట తీసి పని చేయిస్తా. వీళ్ళు డబ్బున్నోళ్లే, రాజావారు రాణివారు డబ్బున్నోళ్లే. కానీ వాళ్ళు మమ్మల్ని ఎంత ప్రేమగా సొంత మనుషుల్లా చూసుకునేవాళ్ళు. వీళ్ళెలా చూసుకుంటున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.